హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటంటే ఆ రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. పిల్లలందరూ కూడా ఇష్టంగా తినేది కారబూందీ వేసుకొని చేస్తారండి. అదే ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రిపరేషన్ అది ఎలా చేస్తున్నాం ఏంటనేది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు కూడా. నా వీడియో చూసినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకుందామండి. క్యారెట్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. 3 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలండి చితగొట్టుకొని వేసుకున్నాము. ఒక 5-6 ఎల్లుల్లిపాయలు చితగొట్టుకొని వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాము. ఆవాలు సాయి మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. అవి కూడా ముక్కలు కోసుకొని వేసుకున్నాము. వేగిపోయాక కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగించేసుకున్నాము. బాగా మగ్గిపోవాలి నూనెలోని. చూడండి ఎగిపోయినాయి, ఉల్లిపాయలు అన్నీ కూడా ఎగిపోయినాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు అయితే కోసుకొని ఉంచుకున్నాం కదా పక్కన, అవైతే ఇప్పుడు వేసుకున్నాము. ఇదంతా నూనెలో మగ్గిపోవాలండి బాగాని. పసుపు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మగ్గబెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. అయితే మగ్గిందో లేదో మూత తెద్దామండి. మగ్గిపోయింది. ఇప్పుడు దింపే ముందు కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కొంచెం కలుపుకున్నాము. కారం కూడా మగ్గాలి కదా క్యారెట్కి, అందువల్ల చివర్లో వేసుకోవాలి కారం. ఫస్ట్ వేసుకుంటే మాడిపోద్దని చెప్పి చివర్లో వేసుకోవాలి. కొంచెం మగ్గబెడతాం. తీయండి మూత. మగ్గిందో చూద్దాం. మగ్గిపోయిందండి. క్యారెట్ అంతా కూడా ఫ్రై అయిపోయింది బాగా. లాస్ట్లో మిర్చి వేద్దామండి. మిర్చి వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కారబూందీ వేసుకోవడం వల్ల. కారబూందీ తీసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, కూర రెడీ. క్యారెట్ ఫ్రై, క్యారెట్ కారబూందీ ఫ్రై. అయిపోయినట్టేనండి. పిల్లలు ఎవరు కూడా క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేస్తే ఇష్టంగానే తింటారండి. సో అయిపోయింది. చూసారు కదండి, క్యారెట్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే ఖచ్చితంగా ఇష్టంగానే తింటారు. కారబూందీ వేస్తారు కదండి, లాస్ట్లో కారబూందీ వేసుకున్నారు. దానివల్ల కొంచెం బాగుంటుందండి. కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.